హాయ్ అండి, కాటన్ శారీ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శారీలో ఉన్న ఒక 1.25 ఇంచ్ క్లాత్ని తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న ఈ పీస్ని బ్లౌజ్ పైన పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కట్స్ ఇచ్చిన తర్వాత పైపింగ్ థ్రెడ్ని మనం కుట్టిన కుట్టు పైన పెట్టి క్లాత్ని ఇలా టైట్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి. మనము క్లాత్ని ఎక్కడా లూజ్ వదలకుండా టైట్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చాలా సన్నగా వస్తుందండి పైపింగు. స్ట్రైట్ పీస్తో కూడా చాలా అందంగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే డబుల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం కుట్టిన కుట్టు పైనే థ్రెడ్ అనేది పెట్టి టైట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఎలాంటి సింగిల్ పాదం లేకుండా ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదే మెథడ్లో హ్యాండ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి హ్యాండ్స్కి కూడా సేమ్ అదేలాగే పైపింగ్ అయితే చేశాను. ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో.